నేను మీకు కుండలిని జాగృతి గురించి కొన్ని విషయాలైతే చెప్తా అండి. కుండలిని జాగృతి అంటే అది కుండలిని జాగృతి కావడం అంటే అది ఆషామాషి కాదండి. అది చిన్న వ్యవహారం కూడా కాదు. అది అది అట్లా అని చెప్పేసి అది గొప్ప గొప్ప యోగులకు ఋషులకు వాళ్ళకే కుండలిని జాగృతి అవుతుందా, నార్మల్ పీపుల్కి కాదా అంటే, నార్మల్గా గుడిసెలో ఉన్న వాళ్ళకి, రోడ్డు మీద వెళ్ళే బిచ్చగాడికి కూడా కుండలిని జాగృతి అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు సమయం ఏంటి అంటే, ఆ వ్యక్తి భక్తి మార్గంలో భగవంతుడి పట్ల ఎక్కువగా కనెక్ట్ అయినప్పుడు. ఇప్పుడు బిచ్చగాడైతే పూజలు కానీ చేయలేడు కదా, అవునా? పూజలు గిట, నిత్య పూజలు గిట అవన్నీ చేయలేడు కదా. అయినా కూడా వానికి కుండలిని జాగృతి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నేను మీ కుటుంబ సభ్యురాలుగా ఇట్లా నార్మల్గా మాట్లాడుతూ